ఫ్రెండ్స్, నేను మీ వీరబాబుని. సమాజంలో నాలాంటి వారిపై, నాయకులపై జరుగుతున్న అన్యాయాల్ని ప్రశ్నిస్తున్నా. వెంటాడి చంపే ఘన చరిత్రలో రక్షణ వ్యవస్థ కూడా లేదు. ఘోర అపచారాలకు పాల్పడుతున్న నీచులెవరో తేల్చాలి. మనోభావాలు దెబ్బతీస్తూ, అపవిత్రం చేస్తూ, వ్యక్తి పవిత్రతకు, ప్రతిష్టకు భంగం కలిగించేలా నీచ రాజకీయాలున్నాయి. మచ్చ తెచ్చేలా ఉన్నాయి. తక్షణం ఒక కమిటీ వేసి విచారణ జరిపించాలి. మహాపాపాలకు, ఘోరాలకు పాల్పడిన నీచులెవరో నిజాలు నిగ్గు తేల్చాలి. నిరూపించండి. దుర్మార్గపు ఆలోచనలు చేయడం సరికాదు. నీచానికి దిగజారకండి. స్వంత లబ్ధి కోసం బాధితులకు భద్రత పెంచాలి. విషరక్తం, విషమందులు ఇచ్చే హ్యానీ ట్రాపులు కూడా ఉంటున్నాయి. మంచివారిని, అమాయకుల్ని అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించడం, ఇచ్చిన హామీ నిలబెట్టకపోవడం. ఎందుకింత భయం? ఇలాంటి అప్రజాస్వామిక చర్యలు ప్రతి ఒక్కరికైనా ఆపాలి. ఒకదానికొకటి సంబంధం లేని విషయాలు ఎందుకు? పనికిరాని, అనవసర, నిరుపయోగ పనులు ఎందుకు? చెడుపై ఉద్యమాలు ఇంతటితో ఆగవు. హక్కులు, చట్టాలు, రాజ్యాంగం ఆర్టికల్స్ దుర్వినియోగాలు చేస్తున్నారు. వాళ్ళ సొంత చట్టాలు వాళ్ళ చుట్టాల్లాగా డబ్బుతో కొనేస్తున్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగ నిబంధనలు పాటించాలి. ఫేక్ న్యూస్, రూమర్స్, ఎడిటింగ్, మార్ఫింగ్, బ్లాక్మెయిల్స్ చేయడం ఇటువంటివి కూడా మంచిది కాదు. చీటింగ్స్, ఫ్రాడ్స్, సైబర్స్, తప్పుడు పనులు ఇలాంటివి ఎన్ని చూడటం లేదు రోజు. కళ్ళు ఉండి చూసి చూడనట్టు పట్టించుకొని అరికట్టలేని వ్యవస్థలెందుకు? ఒక చోట పనిచేసే చోట చిన్న విషయానికి వ్యక్తులపై మనస్పర్ధలు కొనసాగుతుంటాయి. గొడవలు వస్తుంటాయి. ఘర్షణలు జరుగుతుంటాయి. వెంటనే పెద్దది కాకుండా స్పందించి వెంటనే యజమానులు గుర్తించి సమస్యలు పరిష్కరించాలి. ఇద్దరికీ నష్టం కలగకుండా సర్దుబాటు చేయాలి. కంట్రోల్ చేయాల్సిన బాధ్యత వారిదే. లేకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. గొడవలు పెరగడానికి రెచ్చగొట్టకుండా, పక్షపాతం లేకుండా, సానుభూతిని చూపకుండా న్యాయ తీర్పు చెప్పి ఇరు వర్గాల మధ్య గొడవలు తగ్గించాలి. అలాగే ఒకరి మీద కోపంతో వాడికి నష్టం చేసి, ఒకరి మీద ఇష్టంతో మన దగ్గర మనకి పని చేస్తున్నాడు కదా అని తప్పు చేసిన వారిని తప్పించాలని, రక్షించాలని చూడకూడదు. మీ స్వార్థం, మీ లాభం కొంత మానుకోండి. స్వార్థం, పిసినారితనం రాజ్యమేలే రోజులివి. దుర్మార్గ ఆలోచనలతో, దుష్ట పనులతో ఉండి ప్రజల మధ్య బ్రతకడం చాలా భయంగా ఉంది అందరికీ. స్వార్థ స్వభావం గలవారు పూజ, జప, ధ్యాన, ధర్మ సాధన చేసేవారికి ఎందుకో ఈ కష్టాలు, బాధలు. అబద్ధాలు, దొంగ పనులు, వ్యభిచారాలు, మోసాలు, ద్రోహాలు, కుట్రలు చేసే దుర్మార్గుడికి, దుర్మార్గురాలికి, పాపాత్మురాలికి, దుష్టుడు, దుష్టురాలికి, నీచుడు, నీచురాలికి రాజవైభోగాలు, సుఖ పనులు ఉన్నాయి ఇప్పుడు. మంచివారికి ఎండలో కష్టమైన, బరువైన పనులు, అలసి సొలసిపోయి శ్రమతో కూడిన ప్రమాదకర పనులు ఉన్నాయి. ఈ స్వల్ప అల్ప జీవితాలతో ఘోరాలు, నేరాలు, జీవితాలతో ఆటలాడి రాక్షస పిశాచ వినోదాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ మీ భూమి మీద. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.